నెల్లూరులోని బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ మూడో రోజు వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి. లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో దర్గా మెట్టలోని స్వర్ణాల చెరువు ప్రాంతం జనసంద్రంగా మారింది. ఈ సందర్భంగా కీలక ఘట్టమైన బారా షాహీద్ల సమాధులకు గంధ లేపనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కోటమిట్ట అమీనా మసీద్ నుండి కడప పీఠాధిపతి ఆధ్వర్యంలో దర్గా పెద్దలు 12 బిందెల గంధాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి సమాధులకు గంధలేపనం చేసి నూతన వస్త్రాలు పుష్పాలు సమర్పించారు. అనంతరం స్వర్ణాల చెరువులో సంప్రదాయ రొట్టెల పండుగ ప్రారంభమైంది. మొక్కులు తీర్చుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ రెడ్డి అందిస్తారు. हमें 5 साल से आती इधर, हमें बेंगलुरु से आको ही 5 साल से आती इधर। हमें क्या भी मन्नत कर ले को गए तो मन्नत पूरी होती है। वो अकीदे से हमें इधर आती 5 साल ये हमें आ रही सो क्या भी मन्नत कर ले को जाओ मन्नत पूरी होती है। हमारे बच्चे को पढ़े की मन्नत में कर ले को गई, मेरा बच्चा पढ़ को पास हुआ, अब मैं वो रोटी देने के वास्ते आको हूँ सो। अब फिर मुझे घर की रोटी होना, वो घर की रोटी लेने के वास्ते आको हूँ सो। तुम्हें भी दुआ करो रोटी मुझे मिल गए सका तो भी आ जाओ। बहुत अच्छा क्या फीलिंग है ये अरेंजमेंट बहुत अच्छा है। यहाँ का अरेंजमेंट बहुत अच्छा है। यहाँ के आदमियों को बहुत अच्छा देखती है। यहाँ के लोग यहाँ का डेकोरेशन भी बहुत अच्छा करती है। सब यहाँ का ये एक जिनिया को पानी तका भी, हर एक इंसान को पानी तका भी यहाँ का पूरे जिनिया को पानी भी पिलाती है। और सेफ्टी भी है, सेफ्टी हर एक बात से सेफ्टी है। पुराना आदमी आता जाएगा आराम से। पुरानी अच्छा सब बात से अच्छा है, क्या बात को भी धोखा नहीं, अच्छे से अच्छा देखती है आदमियों को यहाँ। సొన్నాల ఘాట్ అంతా భక్తి విశ్వాసాలతో నిండిపోయింది. ఇక్కడ మనం చూసినట్టయితే సొన్నాల ఘాట్ జన సునామీగా కొనసాగుతా ఉంది. దేశ నలుమూలల నుంచి విదేశాల నుంచి సైతం వచ్చిన భక్తులంతా కూడా సొన్నాల ఘాటుకు చేరుకున్నారు. ఇక్కడ రొట్టెలను మార్చుకుంటున్నారు. బారా షాహీదులకు గంధం లేపనం చేసే ఈ పవిత్ర కార్యం ఇంకా సేపట్లో కొనసాగబోతా ఉంది. దానికంతా కూడా రంగం సిద్ధమవుతా ఉంది. గడప దర్గా పీఠాధిపతి ఈ కార్యక్రమానికి ఆధ్వర్యం వహించి ఈ గంధాన్ని తరలించుకొచ్చి ఈ బారా షాహీదులకు గంధ లేపనం చేసే కార్యక్రమంలో ఇక్కడ వారంతా కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ సొన్నాల చెరువులో భక్తులు బారా షాహీదులను దర్శించుకొని సొన్నాల చెరువులో కోరికల రొట్టెను వదులుతున్నారు. గతంలో తమ కోరిన కోరిక నెరవేరిన తర్వాత ఆ రొట్టెని ఇక్కడ వదిలి మరొకరికి ఇచ్చి తమకు జరిగిన మంచి మరొకరు జరగాలని ఇక్కడ కోరుకునే మంచి ఉద్దేశంతో జరిగే ఈ పండుగ దినదిన ప్రవర్తమానంగా ఇక్కడ కొనసాగుతూ ఉంది. ఇక్కడ మనకు దూర ప్రాంతం నుంచి వచ్చిన భక్తులమంతా ఉన్నారు. చెప్పండి, మీరు ఏ రొట్టె కోసం వచ్చారు, ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఎలా ఉంది మీకు ఇక్కడ? బాగుంది సార్. ఇల్లు కట్టే రొట్టె కోసం వచ్చాం. ఆరోగ్య రొట్టె కూడా ఇచ్చాము. జగ్గేపేట మాది, కృష్ణా జిల్లా జగ్గేపేట, ఎన్టీఆర్ జిల్లా. మీకు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. మేము 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. దేశవ్యాప్తంగా కూడా అశేష ప్రజానికం ఇక్కడికి తరలి రావడంతో మరి ఎందరో చిరు వ్యాపారులకు ఉపాధిగా మారింది. ఇక్కడ మనం చూసినట్టయితే రొట్టెలు విక్రయిస్తున్న వారు అంతా ఉన్నారు. చెప్పండి, మీకు ఈ రొట్టెలు విక్రయించడం ఎలా ఉంది? ఈ భక్తులంతా కూడా ఎంతో విశ్వాసంతో వస్తారు. వారి విశ్వాసానికి తగిన విధంగా మీరు రొట్టెలను వారికి సమకూర్చి విక్రయిస్తున్నారా? ఎలాంటి పద్ధతులు పాటిస్తున్నారు? నా పేరు సాయికోటమ్మ. మేము బాగా స్నానాలు చేసి నీట్గానే దేవుడికి రొట్టెలు చేసి ఉపవాసం ఉండే రొట్టెలు మేము చేస్తామండి. ఉదయం చీకటితో రొట్టెలు చేసి ఆడ పెట్టుకొని ఉదయం నుంచి సందాల దాకా చేసి ఆడ పెట్టుకొని అమ్ముకుంటామండి. ఇక్కడ చాలామంది నేను చిన్న బిడ్డ కానించి ఇక్కడికి వస్తున్నాను. నాకు ఇప్పుడు 30 ఏళ్ళు పైనేను. అనుకున్నది జరుగుతూనే ఉంది. మేము కూడా పట్టుకొని తిన్న రోజులు కూడా ఉన్నాయి. మాకు అనుకున్నది జరుగుతుంది కాబట్టి మేము ప్రతి సంవత్సరం వచ్చి రొట్టెలు చేసి తెలంగాణలో కూడా చెప్పి రొట్టెలు కూడా పట్టించి పంపిస్తున్నాము. ఆ అల్లా తరపున ఆయన తరపున ఏదో గడిచిపోతా ఉంది. బారా షాహీద్ అని ఆయన గారు మాకు ఈ సహాయం చేసినందుకు మాకెంతో అవసరమైన పని. మాకు చిన్నప్పటి నుంచి వచ్చినా మేము అవకాశం పోగొట్టుకోకుండా ప్రతి సంవత్సరం వచ్చి మేము ఇట్లా చేస్తున్న దానికి మాకు ఎంతో ఆ దేవుడు సహాయం పడుతున్నాడు. ఇక్కడి నుంచి రావడం భక్తులు కూడా సరే బాగా నీట్గా ఉండి చేసి తినడం, ఇక్కడే తిని ఇక్కడే స్నానాలు చేసి అన్ని ఏర్పాట్లు కూడా నీట్గా శుద్ధంగా ఉంది. ఎవరైనా ఏ రాష్ట్రాల నుంచైనా వచ్చి ఇక్కడ దేవుడు దర్శనం చేసుకొని రొట్టె పట్టుకొని తినేసి స్నానం చేసిపోతే మీకు అనుకున్నది జరుగుతుందండి ఖచ్చితంగా. నేనైతే ఎవరో డబ్బులు లేకుండా పాపం డబ్బులు పరిసిపోయింది, వాళ్ళకి రొట్టె అవసరం అన్నారు. నేను 10 రొట్టెలు ఊరికి కూడా ఇచ్చేసానండి. అది మాత్రం నిజమే చెప్తున్నాను. మేము వాళ్ళకి సహాయం చేస్తే కదా మాకు భగవంతుడు సహాయం చేస్తాడని మేము వాళ్ళకి సహాయం చేసి మేము ఊరికనే కూడా రొట్టెలు ఇస్తున్నామండి. బాగుంది మాకు ఇక్కడ వచ్చేదానికి. మేము బెంగళూరు ఇంకా వచ్చిండాము, బాగుంది. కానీ ఇక్కడ వస్తే అంతా ఏముందో అంతా ఇదవుతుంది.
దేవుడి దయంలో వెళ్తే దువా ఉంది మనకి బాగా ఇదంతా నడుస్తూ ఉంది. ఏ రూట్లో పట్టుకున్నారు, ఏ కోరికలు తిండి మీకు? మాకు పెళ్ళిది కోరుకుంటే అయిపోయింది. మీకు ఎడ్యుకేషన్ ఉండే ఎడ్యుకేషన్ అయింది. ఇప్పుడు మేము వస్తూ ఉంటాము, ఏడాది వస్తూ ఉంటాము మేము. మేము నెల్లూరు జిల్లాలో 32 ఇయర్స్ నుంచి ఉన్నాము. మాది కలెక్టర్ ఆఫీస్ దగ్గర ప్రింటింగ్ ప్రెస్. నేను ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తుంటాను. లాస్ట్ ఇయర్ నేను గృహ రొట్టె పట్టుకున్న ఒక 1 మంత్లో మంచి ఇల్లు కొనుక్కున్నాను. మా బాబు జాబ్ రొట్టె పట్టుకున్నాడు, జాబ్ వచ్చింది. తర్వాత ఇంకా వ్యాపారం రొట్టె పట్టుకున్నాను, వ్యాపారం బాగా జరుగుతూ ఉంది. ఆరోగ్యం రొట్టె పట్టుకున్నాను, మళ్ళీ ఈ సంవత్సరము ఆ గృహ రొట్టె అలాంటివన్నీ మళ్ళీ తిరిగి బదులిచ్చుకునేదానికి వచ్చున్నాము. ఇక్కడ దర్గా దగ్గర ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. ఇంకా దర్శనానికి వెళ్ళి వెళ్ళాలన్నమాట. ఇక్కడంతా బాగుంది, నారాయణ గారు బాగా చేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల ముందు ఇంత రద్దీగా లేదు, ఇప్పుడైతే చాలా బాగుంది. ఇప్పుడే నేను ఇంటి రొట్టె తీసుకున్నాను, ఇంకా కొన్ని రొట్టెలు కావాలి. మొదటిసారి తీసుకోవడం చాలా కష్టమే, కానీ వాళ్ళు అందరూ రొట్టె వేరేది ఇస్తేనే ఇస్తా అంటున్నారు. కాకపోతే కొంచెం మంచి మనుషులు కూడా ఉన్నారు. చాలా నచ్చింది, మళ్ళీ రావాలని కోరుకుంటూ ఉన్నాను. నేను ఫస్ట్ టైం వస్తున్నాను కాబట్టి నాకు పెద్ద ఐడియా లేదు. సో కానీ ఇంతమందిని చూస్తుంటే మేబీ నిజం అవుతాయేమో, నమ్మకం నిజమేమో అనిపిస్తుంది. ఒక విశ్వాసం కలిగింది. మేబీ మా డ్రీమ్స్ కూడా నిజం అవ్వాలని విష్. ఇలా వేంపల్లి మండలము పాములూరు గ్రామం నుండి వచ్చినాము. మేము అనుకునే కోరికలు తిరిగినాము కాబట్టి మేము 3 సంవత్సరాల నుండి వస్తున్నాము. దేవుని దయ వల్ల శివరాత్రి పిల్ల పండుగ గురించి మేము ఈ రొట్టెల గురించి వచ్చినాము. మంచి పుణ్యమైన పుణ్యక్షేత్రము. ఈ పుణ్యక్షేత్రంలో ఈ నీళ్ళలో మేము వచ్చి తగిలి నీళ్ళు స్నానం చేసి పోయేదాని వల్ల మేము దువా చేస్తున్నాము. అల్లా వల్ల మా అందరు క్షేమంగా ఉన్నాము, మా పనులు నెరవేరుతున్నాయి. కాబట్టి సంవత్సరం వచ్చేదానికి మేము సంతోషంగా ఉన్నాము. కాబట్టి మాకు దువా చేయాలని మీకు అందరూ మేము కోరుకుంటున్నాము. అందరికీ అస్సలాము అలైకుం. నా పేరు గౌసియా బేగం. మేమందరం ఫ్యామిలీతో వచ్చాం. ఫస్ట్ మా బాబీ బిజినెస్ దొరకలేదు, బట్ నీళ్లు చల్లుకొని నమ్మకంతో వెళ్ళారు, బిజినెస్ పెట్టారు. తర్వాత మళ్ళీ బిజినెస్ పెట్టడానికి అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఇల్లు తీసుకున్నారు, ఇల్లు కూడా కట్టేసుకున్నారు. సో వీ సో హ్యాపీ. మళ్ళీ అది సబ్మిట్ చేయడానికి వచ్చి ఇంకా ఎక్కువ తీసుకొని వేరే వాళ్ళకి ఇవ్వడానికి వచ్చాం. చెరువు ఇదంతా ఎలా ఉంది? బాగుంది, ఫెసిలిటీ చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే ప్రీవియస్ ఇయర్ కన్నా ఇయర్ ఇంకా చాలా చాలా బాగుంది. చాలా దూరం నడవాల్సి వస్తుంది అనుకున్నాం, బట్ బై నియర్గా వచ్చేసాం. చాలా బాగుంది. ఇక్కడ మనం చూసినట్టయితే అందరిలో కూడా కోరికల రొట్టెలు మార్చుకున్నామన్న ఆనందం, బారార్ షాహిదులను దర్శించుకున్నామన్న విశ్వాసం ఇక్కడ మనం చూసినట్టయితే ఇక కాసేపట్లో బారార్ షాహిదులకు గంధ లేపనం జరుగుతున్న పవిత్ర ఘట్టం ఇక్కడ ప్రారంభం కాబోతున్న తరుణంలో ఈ భక్తులంతా కూడా ఇక్కడ కోరికల రొట్టెను మార్చుకొని ఈ గంధ లేపనంతో ఇక్కడ బారార్ షాహిదులను దర్శించాలి. వీలైతే ఆ గంధం లభిస్తే దాన్ని ధరించాలి అని అంతా కూడా వడివడిగా ఇక్కడ సొన్నాల చెరువులో రొట్టెలను మార్చుకుంటున్నారు. ఈ విశేషం అత్యంత ప్రాచీనమైన విశేషం అయినప్పటికీ కూడా, ప్రాచీనమైన ఈ విశ్వాసం అయినప్పటికీ కూడా భక్తులంతా కూడా నాగరికతలోను భక్తులంతా కూడా ఎంతో విశ్వాసంగా ఇక్కడ సొన్నాల ఘాట్లో కోరికల రొట్టెను మార్చుకొని ఆనందపడుతున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో మెట్రో టీవీ నెల్లూరు.